హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిరుద్యోగి యూట్యూబ్ ఛానల్. ఈరోజు న్యూస్ పేపర్లో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదే కోడ్ తర్వాత 50,000 పోస్టుల భర్తీ అని. ఈలోగా సంస్థాగత ఏర్పాట్లంట అన్ని నియామక బోర్డులకు సీఎం ఆదేశం జారీ చేశారట. వేగంగా కొనసాగుతున్న కసరత్తు అంట. జాబ్ క్యాలెండర్ రూపకల్పనంట. కొత్త తెలుగు ఏడాదిలో సర్కార్ వేగం పెంచనుంది. నిరుద్యోగుల ఆశలు తీర్చేందుకు అన్ని ఉద్యోగ నియామక సంస్థలకు ఆదేశాలు జారీ చేసిందంట. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను వేగంగా భర్తీ చేసేలా టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తుందంట. ఇప్పటికే నిర్వహించిన రాత పరీక్షల తుది ఫలితాలను ఎన్నికల కోడ్ ముగియగానే వెలువరించి భర్తీ ప్రక్రియ ముగించాలని చూస్తున్నదంట. అదేవిధంగా అన్ని నియామక సంస్థల పరిధిలో పెండింగ్ల వివరాలను ప్రభుత్వం తెప్పించుకుందంట. మొత్తానికి ఈ క్రోధినామ సంవత్సరం ఉద్యోగనామ సంవత్సరంగా మారుతుందా మారదా అనేది ఎలక్షన్స్ తర్వాత తెలుస్తుంది. ఇక్కడున్న దాని ప్రకారం అయితే ఉద్యోగనామ సంవత్సరంగా మారే అవకాశం ఉంది. అందరికీ నియామక పత్రాలు 50,000 మందికి నియామక పత్రాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ ఎటువంటి జాప్యం లేకుండా ముమ్మర కసరత్తును చర్యలు తీసుకుంటుందంట. ఈ క్రమంలో మరో 50,000కు పైగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతుందంట. ఆ తర్వాత ఈ ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్ రూపకల్పన రెడీ చేస్తున్నారంట. దీంతో అనేక సమస్యలు తీరనున్నాయి. లోక్సభ ఎన్నికల్లో నిరుద్యోగ అంశం ఎజెండా కాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుంది. ఎక్కడా జాప్యం లేని రీతిలో నియామకాలు పూర్తి చేసే విధంగా ఆదేశాలు జారీ చేస్తుందంట. ఇక ఎన్నికల కూడా అమల్లో ఉన్న సమయంలోనే రాత పరీక్షల ఫైనల్ కీల వెల్లడి, జనరల్ ర్యాంకుల జాబితా ప్రకటన, ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసేందుకు షెడ్యూల్ నిర్దేశించుకుందంట. ఆల్రెడీ చూస్తున్నాం టీఎస్పీఎస్సీ దాదాపు ప్రతి 2 రోజులకు 3 రోజులకు ఏదో ఒక ఉద్యోగానికి సంబంధించిన ధృవపత్రాల పరిశీలనకు సంబంధించిన జాబితాలు అయితే రిలీజ్ చేస్తుంది. గ్రూప్ 4 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా నాకు తెలిసి ఈ 1 వీక్లో ధృవపత్రాల పరిశీలనకు షెడ్యూల్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు రానున్న 2 నెలల్లో పూర్తి చేయాల్సిన పనులపై కార్యాచరణ సిద్ధం చేసుకుందంట. 2022 నుంచి ఇప్పటి వరకు 18,000కు పైగా కొలువులతో మొత్తం 27 ఉద్యోగ ప్రకటనలు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసింది. 2023లో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా గ్రూప్ 1తో పాటు మరో 5 నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షలు రద్దయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత పరీక్షలు మళ్ళీ నిర్వహించిన సాంకేతిక కారణాలతో రిజల్ట్ వెల్లడించలేదు. పేపర్ల లీకేజీ వ్యవహారం తర్వాత టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసింది. పారదర్శక పరీక్షలు, నియామకాల కోసం మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ బోర్డును పునర్నియమించింది. కొత్త బోర్డు 2 నెలల్లోనే 3 నోటిఫికేషన్ల నియామక ప్రక్రియ పూర్తి చేసింది. 10 ఉద్యోగ ప్రకటనలకు జనరల్ ర్యాంకులు జీఆర్ఎల్లు ప్రకటించింది. కొత్తగా గ్రూప్ 1 ప్రకటన జారీ చేయడం సహా కీలకమైన గ్రూప్ 2, గ్రూప్ 3లతో పాటు డిఏఓ, వసతి గృహ సంక్షేమాధికారుల పోస్టులకు రాత పరీక్ష తేదీలను కూడా ఇచ్చింది. 1, 2, 3 డిఏఓ, అదేవిధంగా హెచ్డబ్ల్యూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కు. ఇప్పటికే జనరల్ ర్యాంకులు జాబితాలు ప్రకటించిన నోటిఫికేషన్లకు త్వరలోనే ధృవీకరణ పత్రాలను పరిశీలన చేపడుతుందంట. అందులో భాగంగా జిల్లా స్థాయి పోస్టులైన గ్రూప్ 4 ఖాళీల భర్తీకి త్వరలోనే 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాను వెలువరించనున్నారు. ఇది ఆల్రెడీ ఇంతకుముందు పేపర్లో కూడా వచ్చింది. గ్రూప్ 4కు 1:3లో మెరిట్ జాబితా అయితే తీస్తారని. ఏడబ్ల్యూ పోస్టులకు సాధారణ అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ముగిసింది. అదే క్రీడా అభ్యర్థుల పరిశీలన పూర్తయిన వెంటనే తుది ఫలితాల వెల్లడికి కార్యాచరణ పూర్తి చేయనుందంట. ఏఈ పోస్టులకేమో త్వరలోనే తుదికిని వెలువరించనుంది. ఆ తర్వాత మరిన్ని ఖాళీలను గుర్తించి ప్రకటించనున్నట్లుగానే నియామక ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. అదేవిధంగా ఇంటర్ విద్యా విభాగంలో చాలామంది జూనియర్ లెక్చరర్ ఫైనల్ కీ కోసం వెయిట్ చేస్తున్నారు. 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు 2022 డిసెంబర్లో ఉద్యోగ ప్రకటన జారీ కాగా 2023 అక్టోబర్లో రాత పరీక్షలు పూర్తయినాయి. రానున్న 10 రోజుల్లో కీ వెల్లడించాలని టీఎస్పీఎస్సీ భావిస్తుంది. రాత పరీక్షల ప్రాథమిక కీ అనంతరం అభ్యంతరాలకు తావు లేకుండా కమిషన్ చెక్ పెడుతుంది. గతంలో ప్రశ్నాపత్రం రూపొందించినప్పుడు నిర్ణయించిన సమాధానాన్ని ప్రాథమిక కీగా ఇచ్చేవారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని సబ్జెక్టు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకునేవారు. తద్వారా జాప్యంతో పాటు అభ్యర్థుల గందరగోళ పరిస్థితులు కూడా నెలకొనేవి. ఈ తరుణంలో ముందుగానే సబ్జెక్ట్ కమిటీ జవాబులు పరిశీలించి ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రాథమిక కీ వెలువరిస్తుండడంతో అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు దాదాపు తగ్గిపోతున్నాయంట. అప్పటికి ఏమైనా ఉంటే మళ్ళీ పరిశీలించి తుదికి వెలువరిస్తున్నారు. అయితే టీఎస్పీఎస్సీ జేఎల్ ఫైనల్కి అదేవిధంగా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఇది తొందరగా కంప్లీట్ అయితే గురుకుల అభ్యర్థులకు చాలా లాభం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది జనరల్ జేఎల్ జాయిన్ అయితే గురుకుల జేఎల్ జాయిన్ అయ్యే వాళ్ళు తగ్గుతారు. కాబట్టి అక్కడ రీలింక్విష్మెంట్ ఆప్షన్ ఇస్తే కొత్త వారికి అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఇదండి ఈరోజు గుడ్ న్యూస్.
ఎవరైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్.